సహాయ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళకి వర్తించేటట్లుగా చూడాలి. అది ప్లీజ్ మంత్రి గారు. అధ్యక్ష, రాష్ట్రంలో 90% మంది వ్యవసాయాన్ని కౌలు రైతులు చేస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయం అధ్యక్ష. వారి పట్ల మనందరం సానుకూలంగా ఉండాలి. వారికి న్యాయం చేయవలసినటువంటి బాధ్యత మనందరిపైన కూడా ఉంది అధ్యక్ష. 2011లో ఒక చట్టం తీసుకొచ్చారు అధ్యక్ష. 11లో ఆ చట్టం తీసుకొచ్చినప్పటికీ కూడా 2016 వరకు ఆ చట్టం అమలు చేయలేదు అధ్యక్ష. 2016లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ చట్టం అమలు చేశాం. ఆ చట్టంలో స్పష్టంగా ఏముందంటే, ఎవరైతే కౌలు రైతులు ఈ కార్డుల గురించి అప్లై చేసుకుంటారో వ్యవసాయ శాఖ అధికారులు విఆర్ఓ గ్రామ సభలకు వెళ్ళి ఒకసారి చదివి ఇమీడియట్గా కార్డులు ఇచ్చే సిస్టమ్ ఆ చట్టంలో ఉండేది అధ్యక్ష. ఎప్పుడైతే ఆ చట్టం తీసుకొచ్చామో 5 ఇయర్స్లో 41,95,000 కార్డులు ఆ 5 ఇయర్స్ స్పీడ్లో ఇచ్చాం అధ్యక్ష. ఇవ్వడమే కాదు, వాళ్ళకి 9,681 కోట్లు పంట రుణాలు ఆ రోజు ఇచ్చాం అధ్యక్ష. 2019లో ఎందుకు మళ్ళీ ఆలోచన వచ్చిందో తెలియదు, ఎవరు సలహా ఇచ్చారో తెలియదు, చట్టాన్ని మార్పు చేశారు. ఒకవేళ చట్టాన్ని మార్పు చేయొచ్చు, ప్రభుత్వానికి అధికారం ఉంది. కానీ ఒక చట్టాన్ని మార్పు చేసేటప్పుడు ఇంకా బెనిఫిట్స్ ఉండాలి ఆ చట్టంలో. కానీ ఆ చట్టంలో ఏం చేశారు, ఎవరైతే ఓనర్ ఉన్నాడో ఓనరు సంతకం పెడితే తప్ప కౌలుదారులకి కార్డు ఇచ్చే పరిస్థితి లేదు. చాలా మందికి భయం ఉంటుంది, నేనేదో సంతకం పెడితే ఈ భూమాలకు వెళ్ళిపోద్దేమో, నేనేదో సంతకం పెడితే నేను నష్టపోతానేమని చాలామంది భయపడి సంతకాలు పెట్టలేదు అధ్యక్ష. 5 ఇయర్స్ 2019-24లో 25 లక్షల మందికి కార్డులు ఇచ్చారు అధ్యక్ష. ఆ రోజు అదే చట్టాన్ని అమలు చేసి ముందుకు తీసుకెళ్తే ఈ రోజుకి మనం ఫుల్ఫిల్ అయ్యే వాళ్ళం. ఆ చట్టం తీసుకురావడం వల్ల నష్టపోయాం. ఈరోజు చట్టాన్ని మార్చకపోతే మనం కౌలు రైతులకి న్యాయం చేయలేం. అందుకే మొన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 చట్టాన్ని మార్చి 2024 చట్టాన్ని తీసుకురావాలని చెప్పి ఒక ముసాయిదాన్ని తయారు చేశాం అధ్యక్ష. ఈ శాసనసభలో పెట్టేయచ్చు, కానీ మేమేమనుకున్నామంటే ఏదో ఆఫీసులు కూర్చొని రాయడం లేకపోతే మేము నిర్ణయం తీసుకోవడం కంటే ఎవరైతే దీనివల్ల లబ్ధి పొందుతారో, ఎవరైతే దీని మీద అనుమానాలు ఉన్నాయో, ఎవరైతే దీని గురించి గత కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడి ముసాయిదా వాళ్ళ దృష్టిలో పెట్టి ఇది బాగుందంటే బాగుంది, ఇది ఒకవేళ యాడ్ చేయాలంటే యాడ్ చేయండి అని అందరి అభిప్రాయాలు తీసుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఇప్పటికే 5 ప్రాంతాల్లో గుంటూరులో పెట్టాం, కర్నూలులో పెట్టాం, రాజమండ్రిలో పెట్టాం, విశాఖపట్నంలో పెట్టాం, అమలాపురంలో పెట్టాం. ఇంకా ఒక 2-3 సమావేశాలు ఉన్నాయి. ఆ సమావేశాలు అయిన తర్వాత ఎవరైతే కౌలు రైతులు ఏదైనా యాడ్ చేయమంటే అది యాడ్ చేస్తాం. ఒకవేళ ఒరిజినల్ రైతులు మాకు అనుమానం ఉందంటే ఆ అనుమానాన్ని తయారు చేసి ఒక స్పష్టమైనటువంటి కౌలు చట్టాన్ని తీసుకొచ్చి మా ఆలోచన ఏమిటంటే 100% కౌలు రైతులకి న్యాయం చేయాలి అధ్యక్ష. మొన్నే ఒక ప్రశ్నలో సమాధానం చెప్పాను. ఫస్ట్ టైం అధ్యక్ష, దేశ చరిత్రలో ఫస్ట్ టైం గొప్పగా చెప్తున్నాను. మొన్న ఆగస్టులో వరదలు వచ్చాయి. చాలామంది రైతులు పంట చేతికొచ్చినటువంటి పంట పోగొట్టుకున్నారు. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు 20 రోజుల్లో సర్వే చేయించి 361 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేశాం. రైతులంటే ఒరిజినల్ రైతులు కాదు అధ్యక్ష, 80% మంది ఏదైతే 360 కోట్ల రూపాయలు ఉన్నాయో 80% మంది కౌలు రైతుల అకౌంట్లో వేసాం అధ్యక్ష. ఫస్ట్ టైం. అంటే వీరి పట్ల మేమెంత సానుకూలంగా ఉన్నామో తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా ఇప్పుడు అయిపోయింది, రేపు ఫిబ్రవరిలో సెషన్ వస్తుంది. అప్పటికి ఈ కొత్త చట్టాన్ని తెచ్చి వీరికి న్యాయం చేస్తాం. అపోజిషన్లో ఉన్నప్పుడు అధ్యక్ష మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు
చాలా వరకు అడిగారు, ఎవరు ఇవ్వకపోతే 1800 మంది కౌలు రైతులకి నష్టపరిహారం ఇచ్చారు అధ్యక్ష. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కౌలు రైతుకి న్యాయం చేయాలి, మంచి చట్టాన్ని తీసుకురావాలి. ఇప్పుడు ఎవరైతే సభ్యులు అడిగారు, మీ సలహాలు ఇవ్వండి, మీకు ముసాయిదా ఇస్తాను, మీరు అందులో ఏమైనా యాడ్ చేయాలంటే చెప్పండి. ఇదేదో ప్రెస్టేజ్గా మేమే తయారు చేస్తున్నాం, మేము చెప్పినట్టుగా జరగాలని ఎక్కడా లేదు. ఎవరం చేసినా ఇంకా మెరుగైన చట్టం రావాలి, కౌలు రైతులకు న్యాయం జరగాలని ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఇప్పుడే చెప్పారు, ముందెళ్ళి ఓనర్స్ లోన్ తీసుకుంటున్నారని చట్టంలో పెట్టాం. ఫస్ట్ కౌలు రైతులకు ఇవ్వాలి, తర్వాత ఓనర్స్కి ఇవ్వాలని రేపు తీసుకొస్తున్నటువంటి చట్టంలో కూడా పొందుపరిచాం. ఎప్పటికప్పుడు మేము బ్యాంకర్స్తో కూడా మాట్లాడుతున్నాం. అంటే ఈ సంవత్సరం అధ్యక్ష క్రాప్ లోన్ ఇస్తారా? క్రాప్ లోన్ ఈ సంవత్సరం 4000 కోట్లు కౌలు రైతులకు ఇవ్వాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాం అధ్యక్ష. కౌలు రైతులకు ఇస్తే ఆ భూమి యజమాని కూడా లోన్ ఇస్తారు. యజమాని లోన్ వేరే, కౌలు రైతుల లోన్ వేరే. 4000 కోట్లు లక్ష్యంగా పెట్టుకుంటే ఇప్పటి వరకు 1443 కోట్లు ఆల్రెడీ రుణాలు ఇచ్చాం అధ్యక్ష. రేపు మార్చిలోగా మిగతాది కూడా ఫుల్ఫిల్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు చట్టం తెస్తున్నాం, దానికి అందరూ సహకరించాలి. ఈలోగా మీరు నెట్లో పెట్టాం ముసాయిదా, మీరు చూడండి, ఏమైనా సలహాలు ఉంటే మాకు ఇస్తే అవి కూడా మంచివైతే అందులో పొందుపరిచి, అందరి బాధ్యత కౌలు రైతులు ప్రతిరోజు మాట్లాడుతున్నారు, ప్రతిరోజు బాధపడుతున్నారు. ఎక్కడో ఒక దగ్గర దీనికి పులి స్టాప్ ఉండాలి. ఆ పులి స్టాప్ పెట్టడానికి, వారికి న్యాయం చేయడానికి మనసా వాచా కర్మన ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 13649 అధ్యక్ష, లాస్ట్ అది కూడా మర్చిపోయారు అధ్యక్ష. రైతుకి ఎక్కడైనా కులాలు ఉంటాయి అధ్యక్ష? ఈ దేశంలో రైతుకి ఎక్కడైనా కులాలు ఉన్నాయా? ఆ రోజు అసలు అధికారులు చెప్పలేదా? అధికారులు చెప్తే వీళ్ళు వినలేదా? గత చట్టంలో ఓసీ రైతులకు ఏమీ అందకూడదని చెప్పి చట్టంలో పొందుపరిచారు. కనీసం నాలెడ్జ్ ఉండాలి, చెప్పిన మాట వినాలి, తెలుసుకోవాలి. రైతుకి ఎక్కడైనా కులం ఉందా? ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కౌలుదారుల చట్టంలో ఓసీ రైతులకి ఏమీ ఇవ్వకూడదని పెట్టారు అధ్యక్ష. అది కూడా తొలగించేస్తున్నాం, అది కూడా తీసేసాం. రైతుకు కులం లేదు, రైతు అంటే రైతు, ప్రతి రైతుకి అందడానికి రేపు తీసుకొస్తున్నటువంటి చట్టంలో స్పష్టంగా మేము పెడుతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 13649 మినిస్టర్ ఫర్ టూరిజం. అధ్యక్ష, ఏ ప్రశ్నకి సమాధానం? టూరిజం మీద విశాఖపట్నం